నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితేనే వ్యాపారంలో విజయం సాధిస్తారనేది అపోహ అని ఢిల్లీకి చెందిన ఇద్దరు యువకులు నిరూపించారు. కేవలం 3 లక్షలతో ప్రారంభించిన చిన్న కాఫీ కార్టును ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంతో తీర్చిదిద్దారు. అందుబాటు ధరలో మంచి కాఫీ అందించాలనే ఆలోచనే వారి విజయానికి పునాదైంది. ఢిల్లీకి చెందిన వైభవ్ అరోరా, వంశ్ మోరే చిన్ననాటి ఫ్రెండ్స్. ప్రీమియం కేఫీలలో 300 నుంచి 400 ఖర్చు చేసే కాఫీ తాగడం భారంగా మారడంతో తక్కువ ధరలో నాణ్యమైన కాఫీ అందించాలని నిర్ణయించారు. 2023 జూన్ 11న ఢిల్లీలోని రోహిణిలో కాఫీ పేరుతో కాఫీ కార్టును 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. ఖరీదైన ఎస్ప్రెసో యంత్రాల బదులు సాధారణ కాఫీ యంత్రాలు ఉపయోగిస్తూ 50 నుంచి 85K కాఫీ విక్రయించారు. వ్యాపారం ప్రారంభించిన తొలి నెలలోనే 3 నుంచి 3.5 లక్షల అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో పెట్టిన పెట్టుబడి వెంటనే తిరిగొచ్చేసింది. ఆ తర్వాత కమలానగర్లో తొలి పర్మనెంట్ స్టోర్ను ప్రారంభించారు. తాజాగా ఢిల్లీలో 5 అవుట్లెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరో బ్రాంచ్ను పంజాబీ బాగ్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద కేఫ్లకు బదులుగా చిన్న గ్రాబ్ అండ్ గ్రో స్టోర్లను ఎంచుకోవడం వీరి ప్రత్యేకత. దీంతో అద్దె ఖర్చు తగ్గి కాఫీని తక్కువ ధరలో విక్రయించే అవకాశం లభించింది. ప్రస్తుతం 50 నుంచి 160 రూపాయల లోపు కాఫీ అందిస్తున్నారు. రోజుకు 1000 నుంచి 1500 మంది కస్టమర్లు వస్తున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 లక్షల కప్పులకు పైగా కాఫీ విక్రయించారు. ప్రస్తుతం కాఫీకి నెలకు సుమారు 20 లక్షల ఆదాయం వస్తుంది. ఏడాదికి దాదాపు 2.4 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తోంది. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక అవుట్లెట్ ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని వ్యాపారస్తులు చెబుతున్నారు. యువతకు అందుబాటు ధరలో నాణ్యమైన కాఫీ అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.